Okay, welcome back, viewers. I hope last video introduction to advanced Java working with JDBC అన్న వీడియో మీరందరూ వాచ్ చేసి ఉన్నారని నేను నమ్ముచున్నాను అండ్ దాంట్లో నుంచి వాల్యుబుల్ అవుట్పుట్స్ అనేవి మీరు తీసుకున్నారని నేను భావించుతున్నాను అండ్ సో టుడేస్ టాపిక్ మనం స్టార్ట్ చేద్దామండి. సో లాస్ట్ టైం మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి త్వరగా మనం రీక్యాప్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్. ఇది మనం ఓన్లీ కోర్ జావా పార్ట్ యూజ్ చేయడం ద్వారా మనం స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అంటే మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో వై వెబ్ అప్లికేషన్స్ అనేది మనం నేర్చుకున్నాం. వెబ్ అప్లికేషన్స్ ఎందుకంటే ఇవి ఆన్లైన్లో నడుస్తాయి. టుడేస్ ఇంటర్నెట్ వరల్డ్లో మనకు అన్ని వెబ్ అప్లికేషన్స్ తోటే పని కనుక మనం వెబ్ అప్లికేషన్స్ అనేటివి మనకు బిల్డ్ చేయడం రావాలి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మనము వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసే క్రమంలో మనకు ఏమేమి యూజ్ అవుతాయి అని మనం నిన్న కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాము, ఎస్పెషల్గా జేఎస్పీ, సర్వ్లెట్ అండ్ జేడీబీసీ. ఓకే, అండ్ మనం స్టార్టింగ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ఒక టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం, దట్ ఈస్ జేడీబీసీ. ఓకే, అండ్ వై జేడీబీసీ అనేది మనం నిన్న తెలుసుకున్నాం. వై జేడీబీసీ అనుకున్నామండి. జనరల్గా జేడీబీసీ అంటే ఏంటంటే ఒక డేటాబేస్ అనుకుందాం. డేటాబేస్ ఓకే ఎన్ని విధాలుగా ఉంటుంది అనుకున్నామండి. ఆర్డిబిఎంఎస్ అండ్ నో ఎస్క్యూఎల్. దట్ మీన్స్ రిలేషన్షిప్ డేటాబేస్ అండ్ నో రిలేషన్షిప్ అంటే నో స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనుకున్నాం. ఓకే, అండ్ డిఎంఎస్ గురించి తెలుసుకున్నాం. డిబిఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే అండి, ఇది ఒక కంపైలర్ లాంటిది. డేటాబేస్ సైడ్ ఏ విధంగా మనకు ఆపరేషన్స్ జరుగుతాయండి, డేటాబేసెస్లో క్వెరీస్ రూపకంలో ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట. ఇది డేటాబేసెస్ సింటాక్స్ అనుకున్నాం. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ సింటాక్సెస్ మనం చూసాం. బట్ బీయింగ్ ఏ జావా డెవలపర్, మనం జావా డెవలపర్స్ కాబట్టి డేటాబేస్ సైడ్ మనం వెళ్ళము, ఈ క్వెరీస్ అనేవి మనం పాస్ చేయము. మనము ఓన్లీ మన జావా కోడ్‌లోనే మనం కోడ్ రాస్తాము. ఈ క్వెరీస్ అనేటివి కూడా డేటాబేస్ సైడ్ ఆపరేషన్ జరగాలి. మనకు కావాల్సినటువంటి అవుట్‌పుట్ అక్కడ జనరేట్ కావాలి డేటాబేస్‌లో. అండ్ మనం యాస్ ఎ ఇన్‌పుట్ మన జావా కోడ్‌లో మనం చూడాలి. సో, దాని కొరకు మనం ఏం చూసామండి, డేటాబేస్‌తో కనెక్ట్ కావాలి అంటే మనకేం చేశారు, జావా టీమ్ వాళ్ళు ఒక ఏపీఐ ఇచ్చారు. దాని పేరే జేడీబీసీ ఏపీఐ అనుకున్నాము. అండ్ ఈ ఏపీఐ ఏ విధంగా ఉందండి, మన జేడీకేలో జావా డాట్ ఎస్‌క్యూఎల్ ప్యాకేజ్‌లో ఉంది అండ్ జావా ఎక్స్ డాట్ ఎస్‌క్యూఎల్ ప్యాకేజ్‌లో ఉంది. ఓకే, మనం కరెంట్‌లీ నేర్చుకునేది జావా డాట్ ఎస్‌క్యూఎల్ ప్యాకేజ్ గురించి. కరెక్ట్. ఈ ప్యాకేజెస్ ఎక్కడున్నాయండి మనకు జేడీకేలో, మనం ఇన్‌స్టాల్ చేసుకున్నటువంటి జావా జేడీకేలో ఆర్‌టి.జార్‌లో ఉన్నాయి. ఓకే, సో ఈ జావా డాట్ ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి మెయిన్ క్లాసెస్ కానివ్వండి, లేదా ఆ ఇంటర్‌ఫేసెస్ ఏంటి అని మనం నిన్న చూసుకున్నాం. ఏంటి ఆ ఇంటర్‌ఫేసెస్ అండ్ క్లాసెస్ అంటే మోస్ట్‌లీ 4. వన్ ఈజ్ డ్రైవర్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ కనెక్షన్ ఇంటర్‌ఫేస్, ఓకే, థర్డ్ వన్ ఈజ్ స్టేట్మెంట్ ఇంటర్‌ఫేస్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రిజల్ట్ సెట్ ఇంటర్‌ఫేస్ అనుకున్నాం. ఈ 4 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ రూపంలో అండ్ ఇంటర్‌ఫేసెస్ రూపంలో, వీటిని గనక మనం కరెక్ట్‌గా యూజ్ చేయడం జరిగితే మనము డేటాబేస్‌తో కావాల్సినటువంటి ఆపరేషన్స్ మనం మన జావా కోడ్‌లో నుంచే చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకే, సో మరి వీటికి జావా టీమ్ వాళ్ళైతే ఓకే, ఇవి మనకిచ్చారు. క్లియర్. మరి డేటాబేస్‌కి నేను కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, నాకంటూ ఒక డ్రైవర్ క్లాస్ ఉండాలి. మరి వాటికి ఇంప్లిమెంటేషన్ ఎవరియ్యాలి? ఈ క్లాసెస్‌కి గానివ్వండి, ఇంటర్‌ఫేసెస్ గాని బాడీ ఎవరివ్వాలి? ఓకే, సో జావా టీమ్ అయితే ఇవిచ్చారు. కానీ ఏ డేటాబేస్ తోటైతే మనం కనెక్ట్ కావాలనుకుంటామో, ఆ డేటాబేస్ వాళ్ళే వీటికి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఇస్తారు. ఓకే, ఈ రైట్ హ్యాండ్ సైడ్ నేను మీకు చెప్పినట్టుగా డీబీ వెండర్స్ అంటే డేటాబేస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇస్తారు. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి, మనం డేటాబేస్‌తో వర్క్ చేయాలనుకున్నప్పుడు, ఏ డేటాబేస్ తోటైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో, ఆ డేటాబేస్ వాళ్ళు ఈ జేడీబీసీ ఏపీఐకి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఇచ్చారు గనక, ఈ క్లాసెస్ అనేటివి మనకు కావాలి. ఓకే, సపోజ్ ఈరోజు మనం ఏం చేద్దాం, మైఎస్‌క్యూఎల్‌తో మనం వర్క్ చేద్దాం. మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌తో. ఓకే, సో మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌తో మనం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఓకే, సో మనకిప్పుడు కావాల్సిందేంటి ఏంటి? నేను మీకు చెప్పిన విధంగా మైఎస్‌క్యూఎల్‌తో మనం వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కర్సర్‌ని చూడండి. మనకు కావాల్సింది మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ వాళ్ళు ఇచ్చేటువంటి జార్. ఓకే, ఈ జార్ అనేది మనకిప్పుడు కావాలి. క్లియర్. ఎందుకు అనంటే ఈ జార్‌లో జేడీబీసీ ఏపీఐకి కావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఆ జార్‌లో ఉంటాయి. క్లియర్. ఏం జరుగుతుంది? ఈ ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ మన దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? జేడీబీసీ ఏపీఐలో ఇచ్చినటువంటి సపోజ్ ఈ ఫస్ట్ క్లాస్ ఉంది డ్రైవర్. ఈ డ్రైవర్ అనేది ఏం చేస్తుందంటే అండి, మీరు దీన్ని డ్రైవర్ లాగా అనుకోండి. ఓకే, హి ఈజ్ ఇతను ఒక డ్రైవర్. క్లియర్. అండ్ కనెక్షన్. కనెక్షన్ అనేది ఇదేంటి అంటే ఒక రోడ్ లాంటిదన్నమాట. క్లియర్.
మన జావా నుంచి డేటాబేస్‌కి కనెక్ట్ కావడానికి ఒక రోడ్ లాంటిదనమాట. అండ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఈ స్టేట్మెంట్ ఇంటర్‌ఫేస్ ఏదైతే ఉందో ఓకే. ఇదేంటంటే అండి ఇదొక మనకు వెహికల్ లాగా పనిచేస్తుంది. క్లియర్? మనకంటూ ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు. అండ్ మనకంటూ ఒక వెహికల్ ఉంది. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. అండ్ మనకంటూ ఒక రోడ్ గూడా ఉంది. మనం ఎటు వెళ్ళాలో మనకు తెలుసు. అది ఏ విధంగా ఉంది రోడ్ అంటే కనెక్షన్ ఆబ్జెక్ట్ లాగా ఉంది. అండ్ ఫైనల్‌గా మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడి నుంచి మనకి ఏమైతే కావాలో అది మనం ప్యాక్ చేసుకోవడానికి ఒక బాక్స్ అనుకోండి. ఆ బాక్సే మనకు రిజల్ట్ సెట్ ఇంటర్‌ఫేస్ ఏదైతే ఉందో ఇది ఆ బాక్స్ లాగా పనిచేస్తుందన్నమాట. ఓకే. సో, బేసిక్‌గా అయితే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటదంటే, ఇప్పుడు జావా ఇచ్చినటువంటి ఈ ఏపీఐ, ఈ డ్రైవర్ క్లాస్‌కి మనం ఇది క్లాస్ కాబట్టి మనం దీన్ని ఎక్స్‌టెండ్ జేసుకోవాలి. ఓకే. అండ్ కోడ్ అనేది మనం రాయాలి. అండ్ కనెక్షన్ ఇంటర్‌ఫేస్ ఇదొక ఇంటర్‌ఫేస్ కాబట్టి, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకొని, దీంట్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం బాడీ ఇచ్చి, అప్పుడు మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ జేసుకోవాలి. జావా టు డేటాబేస్. క్లియర్. ఓకే. కానీ ఆ బర్డెనే మనకుండొద్దని డేటాబేస్ టీమ్ వాళ్ళు ఏం జేశారంటే, హే డెవలపర్స్ మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. జావా టీమ్ ఏదైతే ఇచ్చిందో ఈ జేడీబీసీ ఏపీఐ ఈ డ్రైవర్ క్లాస్ గానివ్వండి, కనెక్షన్ ఇంటర్‌ఫేస్ గానివ్వండి, స్టేట్మెంట్ ఇంటర్‌ఫేస్ గానివ్వండి, రిజల్ట్ సెట్ ఇంటర్‌ఫేస్ గానివ్వండి, వీటికి బాడీ మేమే ఇచ్చేస్తాము. మీరు జస్ట్ మీ జావా టీమ్ ఏదైతే మీకు జేడీబీసీ ఏపీఐ ఇచ్చిందో మీరు దాంతో వర్క్ చేయండి. సింపుల్. ఓకే. ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేవి మేమిస్తాము. ఓకే. అండ్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు మనకంటే జార్‌లో. సో, టుడే మనం ఆ జార్ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? ఓకే. మైఎస్‌క్యూఎల్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి, మైఎస్‌క్యూఎల్ జార్ ఫైల్‌ని ఏ విధంగా మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. అండ్ చేసుకున్నాక ఈ డ్రైవర్ క్లాస్ ఏదైతే ఉందో జేడీబీసీ ఏపీఐది ఈ డ్రైవర్ క్లాస్ మన దగ్గర ఉందా? లేదా? వచ్చిందా? లేదా? అనేది మనం ఈరోజు చెక్ చేసుకుందాం. ఏది వచ్చిందా అంటే నేను దీని గురించి మాట్లాడుతున్నాను రైట్ హ్యాండ్ సైడ్. సారీ ఇక్కడ ఇంప్లిమెంటెడ్ బై అని పెట్టాను. ఇది లాస్ట్ టైమే మిస్టేక్ ఉండింది. జస్ట్ ఎ సెకండ్. దీన్ని కరెక్ట్ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్. జస్ట్ ఎ సెకండ్. జస్ట్ ఎ సెకండ్. ఇదేంటి అంటే డ్రైవర్ అనేది ఇది ఒక క్లాస్ కాబట్టి దీనికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది మనకు వస్తుంది. సపోజ్ ఎక్స్టెండ్. ఓకే. ఎవరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారండి? డేటాబేస్ వాళ్ళు. ఓకే. మైఎస్‌క్యూఎల్‌తో ఇప్పుడు మనం పని చేస్తున్నాం కాబట్టి మైఎస్‌క్యూఎల్ వాళ్ళు ఏం చేశారు? ఈ క్లాస్‌ని ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసేసి ఏదైతే కోడ్ ఉందో డ్రైవర్ లాగా పనిచేయాలి. ఆ కోడ్ వాళ్ళు మనకి ఈ క్లాస్‌లో ఇస్తున్నారు. సో, ఇప్పుడు డేటాబేస్ నుంచి వచ్చినటువంటి డ్రైవర్ ఏదైతే ఉందో, ఆ డ్రైవర్ క్లాస్ గనుక మన జేడీబీసీ ఏపీఐలో ఉన్న డ్రైవర్ క్లాస్‌లో మనం కలెక్ట్ చేసుకోగలిగితే, అప్పుడు మనం క్లియర్‌గా కనెక్షన్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాము. అండ్ రిమైనింగ్ ఆపరేషన్స్ అనేది చేసుకోగలుగుతామనమాట. దీనికి ఏం రుజువు అవుతుందంటే, మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి జార్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అన్నమాట. ఓకే. కరెక్ట్ అని అర్థం అన్నమాట. సో, నౌ మనం ఎస్‌క్యూఎల్‌తో ఈరోజు ఆపరేషన్ చేయాలని మనం అనుకున్నాం కాబట్టి, సో, ఆ ప్రాసెస్‌లో మనం ఏం చేద్దాం ఫస్ట్ ఎస్‌క్యూఎల్ జార్ అనేది మనకు కావాలి. ఓకే. నేను డైరెక్ట్‌గా టైమ్ సేవ్ చేయడానికి లింక్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ క్రోమ్‌లో పెట్టాను. ఈ లింక్‌ని నేను ఏం చేస్తున్నానంటే మీకు ఆహ్, క్లారిటీ కొరకు ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి మన నోట్‌ప్యాడ్‌లో. ఓకే. ఈ లింక్‌ని మీరు వీడియో పాజ్ చేసి కూడా మీరు కరెక్ట్ మీ బ్రౌజర్‌లో టైప్ చేసుకోండి. మీకు ఈ విధమైన విండో వస్తుంది. ఓకే. ఈ విధమైన విండో వచ్చాక మీకిక్కడ మేబీ ఆప్షన్స్ అప్పుడు వేరే విధంగా ఉండొచ్చు. ఇక్కడ మీకు ఉబుంటు, లినక్స్ అని కనబడొచ్చు. మీరిక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే అండి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకే. ఆఫ్టర్ సెలెక్టింగ్ దట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక మీరు సెకండ్ స్టెప్ ఇక్కడ మీరేం చేయాలి అంటే, ఈ జిప్ అని కనిపిస్తుంది కదండీ! ఆర్కిటెక్ట్ ఇండిపెండెంట్ జిప్. ఈ జిప్ ఫైల్ అనేది మీరు జస్ట్ డౌన్‌లోడ్ అని నొక్కండి. ఓకే. డౌన్‌లోడ్ అని నొక్కాక మీకొక జార్ ఫైల్ అనేది జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసి ఉంచాను. నా సిస్టమ్‌లో ఉంది. నేనది మీకు చూపిస్తాను. అది ఏ విధంగా వస్తుందో. మీకైతే గనుక అది ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో వస్తుందండి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. సెపరేట్ ఒక లొకేషన్ క్రియేట్ చేసుకున్నాను జార్స్ కాబట్టి, నా లొకేషన్‌లో ఈ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ విధమైన జార్ ఫోల్డర్ అనేది మీకు వస్తుంది. సారీ జిప్డ్ ఫోల్డర్ వస్తుంది. ఓకే. దీన్ని మీరేం చేయండి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. రైట్ క్లిక్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఫైల్స్ అనాలి. దాని తర్వాత ఈ విధంగా మీకొస్తుంది. ఇది ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్. ఆల్రెడీ నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. జిప్ ఫోల్డర్‌ని. నెక్స్ట్ ఈ విధంగా మీకొస్తుంది. దీంట్లో మీరు గమనించాల్సింది ఇదన్నమాట. ఇక్కడ చూడండి. ఎగ్జిక్యూటబుల్ జార్. ఓకే. MySQL కనెక్టర్ -j 8.0.32 ఓకే. ఇది కరెంట్ రన్నింగ్ స్టేబుల్ వెర్షన్ అండి. ఓకే. ఆల్‌మోస్ట్ నేను ఎప్పుడైనా కూడా అప్‌డేటెడ్ వెర్షన్స్‌తో వర్క్ చేయడం ఇష్టపడతాను. అందుకే నేను డైరెక్ట్ మీకు ఇదే చెప్తున్నానన్నమాట. అండ్ ఫర్దర్‌గా మనము అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్ లైక్ స్ప్రింగ్ బూట్, మేవెన్ టూల్స్‌లలో కూడా నేను ఇదే జార్ యూజ్ చేస్తాను. ఓకే. సో, ఆహ్,
అందరికి మనం ఏంటంటే సేమ్ మీరు కూడా ఇదే వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్నాక దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేటివి మన దగ్గర ఉన్నాయి అనంటే, ఈ జేడీబీసీ ఏపీఐతో మనం ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? జార్ డౌన్‌లోడ్ చేసుకున్నాము ఆఫ్‌కోర్స్. అండ్ ఇప్పుడు మరి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్‌తో మనం సారీ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఆల్రెడీ ఉండవు. జార్‌లో ఉన్నవి డౌన్‌లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు జేడీబీసీ ఏపీఐతోని మనం వర్క్ చేద్దాం. క్లియర్? బట్ బిఫోర్ థట్ ఒకసారి మనం జార్ అనేది డౌన్‌లోడ్ అయ్యాక, ఈ విధంగా మన సిస్టమ్‌లో ఉన్నాక, దాన్ని మనం కొంచెం హ్మ్. అడిషనల్ వర్క్ అనేది మనం చేయాల్సి ఉంటది. ఏంటి అంటే, మన సిస్టమ్‌లో మనం దీన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ కింద మనం దీనికి ఒక పాత్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. ఆ పాత్ అనేది మనం ఎలా ఇవ్వాలి? అందుకే నేను ఏం చేస్తానంటే, దీన్ని ఇప్పుడు ఈ ఎస్‌క్యూఎల్ జార్ ఏదైతే ఉందో హ్మ్. నేను సేమ్ ఇలాంటిదొకటి మీకు ఈజీ ఉండడానికి ప్రాసెస్ ఏం చేస్తానంటే, ఓకే. సి డ్రైవ్‌లో నేను దీన్ని టెంపరరీగా కంటిన్యూ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకే. మీకు సిస్టమ్‌లో జనరల్‌గా మీకు మై కంప్యూటర్ ఐకాన్ ఉంటుంది. అక్కడ రైట్ క్లిక్ చేసి కూడా మీరు చేయొచ్చు. అదర్‌వైజ్ మీ సిస్టమ్‌లో గనుక ఇట్లా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా! ఇక్కడ మీరు డైరెక్ట్ టైప్ చేయండి. ఎన్విఐఆర్ ఎన్విరాన్మెంటల్ జస్ట్ ఎ సెకండ్. ఎన్విఐఆర్ ఓకే. చూడండి. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే. మీకు ఈ విధమైన విండో వస్తుంది. ఓకే. వచ్చాక ఆల్రెడీ ఇక్కడ ఓకే. క్లాస్ పాత్ అనేది నేను సెట్ చేశానండి. దీన్ని గనుక ఇప్పుడు మార్చాలంటే సపోజ్ నేను దీన్ని ఇప్పుడు డిలీట్ చేస్తానండి. ఓకే. మీరిక్కడ జస్ట్ న్యూ అని క్లిక్ చేయండండి. ఎప్పుడైనా కూడా న్యూ అని క్లిక్ చేశాక మీరు వేరియబుల్ నేమ్ దగ్గర CLASSPATH క్లాస్ పాత్ ఓకే. అండ్ వేరియబుల్ వాల్యూ దగ్గర ఇక్కడ మీ జార్ మీ సిస్టమ్‌లో ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉందో ఆ లొకేషన్‌ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. దాన్ని 2 టైప్స్‌లో ఇవ్వచ్చండి. ఒకటి డైరెక్ట్‌గా మీరు ఇప్పుడు నేను సి డ్రైవ్‌లో కాపీ చేసుకున్నాను కదా! ఇక్కడ నుంచి కూడా మీరు బ్రౌజర్ క్లిక్ చేయండి. అదర్‌వైజ్ దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. కాపీ పాత్ ఓకే. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ విండో క్లోజ్ అయిందా అండి? ఓహ్! నో ఇష్యూ. మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. నో ఇష్యూ. ఎన్విఐఆర్ ఇక్కడ ఆల్రెడీ ఒకటుందని నేను డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ డిలీట్ చేస్తున్నా. న్యూ క్లాస్ పాత్ ఇక్కడ ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకుంటారు. ఓకే. హైఫన్స్ వస్తాయి. మీరు క్లాస్ పాత్ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకుంటే హైఫన్స్ వస్తాయి. హైఫన్స్‌ని రిమూవ్ చేయండి. ఓకే. ఈ విధానం ఒకటి. ఓకే అనండి క్లాస్ పాత్ సెట్ అయిపోతుందండి మన సిస్టమ్‌లో. అదర్‌వైజ్ మీరు ఇలా కూడా చేయొచ్చు. బ్రౌజ్‌లో నుంచి డైరెక్ట్ ఎక్కడ ఉందండి? సి డ్రైవ్‌లో కాపీ చేసుకున్నాం కదా ఇందాక. మైఎస్‌క్యూఎల్ జార్‌ని ఇలా సెలెక్ట్ చేసి ఓపెన్. ఈ విధంగా మీరు సింపుల్‌గా చేసుకోవచ్చండి. జస్ట్ క్లిక్ ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ క్లిక్ చేస్తున్నా. అయ్యో! క్లాస్ పాత్ సెట్ అయిపోయిందండి మన డ్రైవర్‌ది. ఓకే. మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి మైఎస్‌క్యూఎల్ డ్రైవర్. నౌ క్లిక్ ఓకే. క్లియర్? నౌ మనం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దామండి. హ్మ్. సపోజ్ నోట్‌ప్యాడ్‌లోనే చేద్దామండి. ఓకే. జేడీబీసీ డ్రైవర్ హ్మ్. ఓకే. జేడీబీసీ డ్రైవర్ చెక్ అని మనం మన ఫైల్ నేమ్ పెట్టుకుందాం. అండ్ మనకిప్పుడు ఏం కావాలండి మెయిన్ మెథడ్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామండి. ఇప్పుడు మనకు జనరల్‌గా మీకు ఆల్రెడీ మీరు కోర్ జావా నేర్చుకున్నారు కాబట్టి, ఇప్పుడు మనము రన్ టైమ్‌లో గనుక ఒక ఫైల్‌ని మనం చూడాలి. ఓకే. ఫైల్ ఆర్ ఎనీ అదర్ క్లాస్. ఓకే.
ఇప్పుడు ఈ డ్రైవర్ క్లాస్ అనేది ఎక్కడుందండి? ఇంప్లిమెంటెడ్ ఈ ఎక్స్టెండెడ్ డ్రైవర్ క్లాస్ ఎక్కడుందండి? జార్ ఫైల్‌లో ఉంది. ఓకే. మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి జార్ ఫైల్‌లో ఉంది. ఈ ఎక్స్టెండెడ్ క్లాస్ ఏదైతే ఉందో, మన జేడీబీసీ ఏపీలో ఉన్నటువంటి డ్రైవర్ క్లాస్‌ని ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి ఈ డ్రైవర్ క్లాస్ ఓకే. డేటాబేస్ వెండర్స్ ఎవరైతే ఇచ్చారో డేటాబేస్ వెండర్స్ నేనిక్కడ 2 టర్మ్స్ వాడతానండి. జేడీబీసీ ఏపీఐ అని నేను అన్నప్పుడు మీరు జావా డాట్ ఎస్‌క్యూఎల్ అనేది మీకు మైండ్‌లో ఉండాలి. సెకండ్ థింగ్ డేటాబేస్ జార్ ఆర్ డేటాబేస్ డ్రైవర్ అని నేను అన్నప్పుడు మీకు మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి జార్ ఫైల్ గురించి మాట్లాడుతున్నారు సార్ అని మీకు మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలి. ఓకే. వీటిని మనం ఎన్నో టర్మినాలజీస్‌లో డిస్క్రైబ్ చేయొచ్చు. బట్ నేను 2 టర్మ్స్ వాడతాను. మీకు క్లారిటీ ఉంటుంది. నాకు కూడా క్లారిటీ ఉంటుంది. జేడీబీసీ ఏపీఐ ఆర్ జేడీబీసీ డ్రైవర్ అని నేను అన్నాను అంటే జావా డాట్ ఎస్‌క్యూఎల్ డాట్ డ్రైవర్ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు. అదర్‌వైజ్ డేటాబేస్ డ్రైవర్ అని నేను అన్నాను అనంటే, మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఎస్‌క్యూఎల్ జార్‌లో ఒక డ్రైవర్ క్లాస్ ఉంది. దాని గురించి మాట్లాడుతున్నారు అని అర్థం. ఓకే. సో, మనం ఇప్పుడు ఒక డ్రైవర్ క్లాస్ అనేది సారీ జార్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం మైఎస్‌క్యూఎల్ వాళ్ళది. ఓకే. సో, అకార్డింగ్ టు జేడీబీసీ ఏపీఐ రూల్ వీటికి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేటివి ఉండాలి గదా! సో, ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏంటి అండి? ఇవన్నీ రైట్ హ్యాండ్ సైడ్‌లో. ఇప్పుడు దాంట్లో ఒక క్లాస్ మనం డ్రైవర్ గురించి అనుకుంటున్నాం. ఈ డ్రైవర్ క్లాస్ మన దగ్గరకొచ్చింది అనంటే అవుట్‌పుట్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి జార్ కరెక్ట్ అన్నమాట. మనం MySQL డేటాబేస్‌తో వర్క్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, దానికి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము. క్లియర్? ఓకే. బిఫోర్ థట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది డ్రైవర్ క్లాస్ ఏదైతే ఉందో, ఈ డేటాబేస్ వాళ్ళది. ఇది జార్‌లో ఉంది గదా! డేటాబేస్ జార్‌లో ఉంది గదా! మనం డౌన్‌లోడ్ చేసుకున్న జార్ ఫైల్‌లో ఉంది గదా! సో, ఇది వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారండి మనకు జార్ ఫైల్‌లో, వాళ్ళు మనకు సోర్స్ కోడ్ ఇవ్వట్లేదు గదండీ. వాళ్ళేమిస్తున్నారు మనకు డాట్ క్లాస్ ఫైల్స్ ఇస్తున్నారు. ఓకే. సో, డాట్ క్లాస్ ఫైల్స్ అనేటివి ఎప్పుడు రన్ అవుతాయండి? డాట్ క్లాస్ ఫైల్స్ అనేటివి ఎప్పుడు రన్ అవుతాయండి? డాట్ క్లాస్ ఫైల్స్ అనేటివి రన్ టైమ్‌లో రన్ అవుతాయి. ఓకే. మనం ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసాము. ఇదేమవుతుందండి? ఫస్ట్ కంపైల్ అవుతుంది. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ దీనికొక డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. క్లియర్. అప్పుడది జేవీఎంకెళ్తుంది ఎగ్జిక్యూషన్ కొరకు. అక్కడ జేఆర్‌ఈ ఉంటుంది. ఆ స్టోరీ అంతా మీకు తెలుసనుకోండి. బట్ మన కేస్‌లో ఇక్కడ ఏమవుతుంది? మనం డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి ఎస్‌క్యూఎల్ జార్ ఏదైతే ఉందో, దీంట్లో సోర్స్ కోడ్ లేదు గదండీ! మళ్ళీ కంపైల్ కావడానికి. ఇక్కడ ఏముందండి మనకు? ఆల్రెడీ కంపైల్డ్ కోడ్ అంటే కోడ్ ఒకసారి కంపైల్ అయ్యాక ఏమవుతుందండి? డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. క్లియర్. సో, ఆ డాట్ క్లాస్ ఫైల్ మన ప్రోగ్రామ్‌లో రన్ కావాలి అంటే, మనం ఒక మెకానిజం యూజ్ చేస్తాం. మీరు కోర్ జావాలో ఆల్రెడీ చూసే ఉంటారు. క్లాస్ డాట్ ఫర్ నేమ్. ఓకే. ఈ స్టాటిక్ మెథడ్‌ని మనం యూజ్ చేస్తే గనుక దీంట్లో మనం ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే పాస్ చేస్తామో, అదేం చేస్తుందండి? దానికి డాట్ క్లాస్ ఫైల్‌ని లోడ్ చేస్తుంది ఈ మెథడ్. ఇది మీరు కోర్ జావాలో నేర్చుకునే ఉంటారు. క్లాస్ డాట్ ఫర్ నేమ్ ఇక్కడ మనం ఏ ఫై ఏ డాట్ జావా ఫైల్‌కైతే మనం ఇక్కడ లేదా ఏ లొకేషన్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తామో, ఆ లొకేషన్‌లో ఉన్న ఫైల్‌ని అదేం చేస్తుంది? లోడ్ చేస్తుంది. ఓకే. లోడింగ్‌లో ఏమవుతుందండి? డాట్ క్లాస్ ఫైల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి గదా! అకార్డింగ్ టు అవర్ జావా మెకానిజం. సో, ఇక్కడ మనం ఇద్దామండి. ఇప్పుడు ఆ డ్రైవర్ క్లాస్ ఎక్కడుంది? ఓకే. డాట్ జార్ ఫైల్‌లో డేటాబేస్ జార్ ఫైల్ మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో ఓకే. డేటాబేస్ డ్రైవర్ అదెక్కడుందండి? డేటాబేస్ జార్‌లో గూడా ఇప్పుడు మనకు జేడీకేలో లొకేషన్స్ ఉన్నట్టు గదా! మన జావా డెవలప్‌మెంట్ కిట్‌లో గూడా ఎలా ఉంటాయండి? ప్రతి క్లాస్‌కి ఫోల్డర్స్ ఉంటాయి. ఇప్పుడు జావా అన్న ఒక ఫోల్డర్‌లో, ఎస్‌క్యూఎల్ అన్న సబ్ ఫోల్డర్‌లో క్లాస్ ఉంది డ్రైవర్. ఓకే. మనం ఇప్పుడు చెక్ చేస్తుంది ఏంటి? డేటాబేస్ డ్రైవర్. ఓకే. ఈ డేటాబేస్ డ్రైవర్‌కి కూడా ఒక లొకేషన్ ఉంటుంది. వాళ్ళు అలాగే పెట్టారు గదండీ. వాళ్ళు గూడా ఒక లొకేషన్‌లో ఈ డ్రైవర్ క్లాస్‌ని ఉంచుతారు. ఆ లొకేషన్ ఎక్కడుంది? అది మనం టైప్ చేసినప్పుడు కామ్ అనే ఫోల్డర్‌లో డాట్ సీజే డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్. ఓకే. ఇది డేటాబేస్ డ్రైవర్. క్లియర్. ఏ ఫోల్డర్‌లో ఉంది కామ్ డాట్ మైఎస్‌క్యూఎల్ డాట్ సీజే. సమ్‌టైమ్స్ కొందరు ఏం చేస్తారంటే సీజే కూడా మెన్షన్ చేయరండి. అదేంటి అంటే కొంచెం డౌన్‌గ్రేడెడ్ వెర్షన్స్. ఓకే. ఇప్పుడొచ్చిన అప్‌డేటెడ్ వెర్షన్స్‌లో ఈ సీజే అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా మీకు చెప్తున్నారు వాళ్ళు సీజే పెట్టట్లేదు అంటే వాళ్ళు కొంచెం ఓల్డ్‌ది వాడుతున్నారు డ్రైవర్ అని అర్థం. ఓకే. మనం వర్క్ చేస్తున్నది లేటెస్ట్ డ్రైవర్‌తో కాబట్టి సీజే అన్నది ఇంపార్టెంట్. ఓకే. క్లియర్ అండి ఇక్కడి వరకు. కామ్ డాట్ కామ్ అనే ఫోల్డర్‌లో మైఎస్‌క్యూఎల్ సబ్ ఫోల్డర్, సీజే సబ్ ఫోల్డర్, జేడీబీసీ సబ్ ఫోల్డర్‌లో డ్రైవర్ అనే క్లాస్ ఉంది. క్లియర్. ఇప్పుడు ఈ క్లాస్‌ని మనం ఒకసారి అవుట్‌పుట్‌లో చూసుకుందాం. హ్మ్. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది అన్నిటికి పేరెంట్ కాబట్టి ఓకే. మనం దీన్ని పేరెంట్‌లో కలెక్ట్ చేసుకుందాం. లూజ్ కప్లింగ్ మోడల్‌లో. అండ్ బిఫోర్ థట్ మనం నోట్‌ప్యాడ్‌లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్‌లీ మనం అన్నీ రాయాల్సి ఉంటది. ఆబ్జెక్ట్ లాంగ్‌లో ఉంది. ఓకే. అండ్ బిఫోర్ థట్
ఈ డ్రైవర్ క్లాస్ ఏం చేస్తుందంటే అండి, ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే. సో, మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి, దీన్ని మనం ట్రై క్లాస్‌లో తీసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉంటుంది కావచ్చండి. మోర్ దాన్ 30 మినిట్స్ ఎళ్తుంది. బట్ కొంచెం పేషెన్స్‌తో మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది బేసిక్ అండి. ఈ బేసిక్ ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ అయిపోయారు అనంటే, దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. క్యాచ్ మనం దీన్ని ఎక్సెప్షన్‌లో పేరెంట్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ క్లాస్ అనేది అన్ని ఎక్సెప్షన్స్‌కి పేరెంట్ కాబట్టి, మనం కరెంట్‌లీ దీని ద్వారానే హ్యాండిల్ చేద్దాం. ఈ డాట్ ఓకే. క్లియర్. నౌ ఇక్కడ మనం ఇంకొక చిన్న వర్క్ చేసుకుందామండి. ఏం చేద్దామంటే దీన్ని మనం సిస్అవుట్‌లో చూసుకుందాం. ఓబీజే డ్రైవర్‌ని మనం సిస్అవుట్‌లో చూసుకుంటే గనక దీన్ని మనం సేవ్ చేసుకుందామండి. జేడీబీసీ డ్రైవర్ చెక్. ఓకే. దీన్ని ఏం చేద్దామంటే డి డ్రైవ్‌లో నేను సేవ్ చేస్తున్నాను దీన్ని. జేడీబీసీ డ్రైవర్ చెక్ డాట్ జావా ఆల్ ఫైల్స్. సేవ్. ఓకే. నో ఎర్రర్స్. నౌ ఇప్పుడు మనం డి డ్రైవ్‌లో వెళ్దాం. వేర్ ఈస్ మై ఫైల్ జేడీబీసీ డ్రైవర్. ఏమైందండి? సేవ్ కాలేదా? జస్ట్ ఎ సెకండ్ గైస్. జేడీబీసీ డ్రైవర్. సెకండ్ టైం మళ్ళీ సేవ్ చేద్దాం ఆగండి. జేడీబీసీ డ్రైవర్ చెక్. ఓకే. ఫస్ట్ ఇది తీయలేదనుకుంటాను మనం. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. జేడీబీసీ డాట్ చెక్ డాట్ జావా ఆల్ ఫైల్స్ సేవ్. నౌ డి డ్రైవ్. ఓకే. వచ్చేసింది ఫైల్ అండి. ఓకే. ఇప్పుడు దీన్ని మనం మాన్యువల్‌గా కమాండ్ ప్రాంప్ట్‌లో రన్ చేద్దాం. మనం డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. ఫర్ సేవింగ్ ద టైమ్. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసిందండి. ఒక్కసారి మనం మన జావా వర్షన్ చెక్ చేసుకుందాం. ఓకే. నేను 17 వర్షన్ వాడుతున్నా అండి. ఓకే. క్లియర్ ఉంది. నౌ ఇప్పుడు ఒకసారి మనం మన ఫైల్‌ని కంపైల్ చేద్దాం. జావాపీ జేడీబీసీ డ్రైవర్ డాట్ జావా. ఇదేనా అండి ఫైల్ నేమ్? జస్ట్ ఎ సెకండ్. జేడీబీసీ డ్రైవర్ చెక్ డాట్ జావా. క్లాస్ నాట్ ఫౌండ్ జేడీబీసీ డ్రైవర్ చెక్ డాట్ జావా. జేడీబీసీ డ్రైవర్ డాట్ జావా. జస్ట్ ఎ సెకండ్ ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేస్తాను. VS కోడ్‌లో చూద్దాం ఒకసారి. ఓకే. ఓకే. జావా పీ అంటున్నానండి నేను. సారీ. జావా సి. టైపింగ్ మిస్టేక్. జావా సి యాక్చువల్‌గా నేను జావా పీ టైప్ చేశాను. ఇది ల్యాంగ్ ప్యాకేజ్ లేదండి. జావా డాట్ అగైన్ కంపైల్. ఓకే. ఫైల్ సక్సెస్‌ఫుల్లీ కంపైల్. బట్ మనకు అవుట్‌పుట్ వచ్చిందండి.
అవుట్‌పుట్ రాలేదు. ఈ సిస్అవుట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా అండి? రాలేదు. సింటాక్టికల్లీ కరెక్ట్. బట్ సిస్అవుట్ స్టేట్మెంట్ రాలేదు. వై? ఎందుకనంటే మనం పాత్ వేరియబుల్ అనేది మనం ఇప్పుడు అక్కడ సెట్ చేయాలి. ఓకే. ఇది పాత్ వేరియబుల్ సెట్ చేయడానికి సింటాక్స్ అన్నమాట. సెట్ హ్మ్. ఈ ఎంఎస్ డాస్‌లో నేను చేస్తున్నటువంటి సింటాక్స్ గనుక మీకు అర్థం కాలేదనుకోండి. కమాండ్ ప్రాంప్ట్‌లో నేను చేసిన సింటాక్స్ నో ఇష్యూస్. మనం ఫర్దర్‌గా దీన్ని యూజ్ కూడా చేయము. బట్ జస్ట్ ఫర్ బేసిక్ అండర్‌స్టాండింగ్ నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే హ్మ్. నౌ వి హావ్ టు కాపీ ద పాత్. ఎక్కడ ఉందండి ఇది? ఇక్కడ. ఈ హైఫాన్స్ అండి మనం తీసివేయాలి. ఒక్కసారి మనం క్లాస్ పాత్ కరెక్ట్ సెట్ అయిందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే. మైఎస్‌క్యూఎల్ కనెక్టర్ అప్‌లోడ్ అయిందండి. ఇప్పుడు ఒకసారి మన ఫైల్‌ని కంపైల్ చేద్దాం. జావా సి జేడీబీసీ డ్రైవర్ డాట్ చెక్. నౌ జావా జేడీబీసీ చెక్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మనం డ్రైవర్ క్లాస్ అనేది తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు ఎక్స్‌టెన్షన్ చూడండి. నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. com.mysql.cj.jdbc డ్రైవర్. ఓకే. ఇది ఏ విధంగా వచ్చిందండి మనకు? ఈ ఫైల్ లోడ్ కావడం ద్వారా వచ్చింది రన్ టైమ్‌లో. ఓకే. ఎప్పుడు రన్ అయిందండి ఇది? మనం క్లాస్ డాట్ ఫర్ నేమ్‌లో ఇచ్చాం కాబట్టి, ఈ లొకేషన్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకున్నట్టు మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ జార్ ఏదైతే మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో, ఆ డేటాబేస్ జార్‌లో ఈ డ్రైవర్ క్లాస్ అనేది ఉంది. డాట్ క్లాస్ ఫైల్ లోడ్ అయింది. ఆ లోడ్ అయిన డాట్ క్లాస్ ఫైల్‌ని మనం ఆబ్జెక్ట్ అన్న వేరియబుల్‌లో ఓబీజే డ్రైవర్ అన్న వేరియబుల్‌లో మనం కలెక్ట్ చేసుకున్నాము. కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం ప్రింట్ తీసుకున్నాం. అంటే అండ్ థిస్ ఈస్ ద ప్రింట్ ఔట్. అదర్‌వైస్ సేమ్ ఇంకోటి కూడా ప్రింట్ తీసుకుంటున్నాను చూడండి. మీ అండర్‌స్టాండింగ్ కొరకు. సారీ ఇక్కడనే. ఓకే. సేవ్ చేశానండి దీన్ని. అండ్ నౌ వి విల్ అగైన్ కంపైల్ ఇట్. Compiled successfully. And now we are running it. చూడండి 2 టైమ్స్ ప్రింట్ అవుట్ వచ్చేసింది. ఓకే. సో మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి జార్ ఫైల్ ఏదైతే ఉందో మైఎస్క్యూఎల్ వాళ్ళది సక్సెస్‌ఫుల్‌గా మనము దాన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. బట్ రన్నింగ్ మనం ఇది విధంగానే పని చేయం కదండీ. నోట్‌ప్యాడ్‌లో పని చేయం కదా! ఓకే. మీరు లెర్నింగ్ స్టేజ్‌లో మీరు డిఫరెంట్ వాడతా ఉంటారు. ఓకే. బట్ ఫర్దర్‌గా నేననేటి క్లాసెస్ మట్టుకు ఇక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేయను. ఎక్లిప్స్ లేదా వీఎస్ కోడ్‌లో నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ అనేటివి నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ జార్ అనేది తీసుకున్నాం మైఎస్‌క్యూఎల్ వాళ్ళది. మన సిస్టమ్‌లో క్లాస్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కూడా సెట్ చేసుకున్నాము. అండ్ కమాండ్ ప్రాంప్ట్‌లో మనం ఏం చేసాం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకున్నాము. ఈ జేడీబీసీ ఏపీఐలో ఎస్‌క్యూఎల్‌లో ఉన్నటువంటి డ్రైవర్ క్లాస్ ఏదైతే ఉందో దీనికి దీన్ని ఎక్స్‌టెండ్ చేసుకున్నటువంటి డేటాబేస్ డ్రైవర్ క్లాస్ ఏదైతే ఉందో అది ఉందా లేదా? వచ్చిందా లేదా? ఆ జార్‌లో ఉందా లేదా? మనం చిన్న ప్రోగ్రామ్ రాసి చూసుకున్నాం. కమాండ్ ప్రాంప్ట్‌లో మనకు ప్రింట్ ఔట్ కూడా వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఉంది. దట్ మీన్స్ రిమైనింగ్ ఇంటర్ఫేసెస్ ఏదైతే ఉన్నాయో కనెక్షన్, స్టేట్మెంట్, రిజల్ట్ సెట్ వీటికి కూడా ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేటివి వచ్చాయి. ఓకే. సో, మనం ఇప్పుడు ఈ జేడీబీసీ ఏపీఐలో ఉన్నటువంటి ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్, స్టేట్మెంట్ ఇంటర్ఫేస్, రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసి మనం ఇప్పుడు డేటాబేస్‌లో ఆపరేషన్స్ అనేటివి చేయాలి. ఎందుకనంటే వీటికి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ వచ్చేసాయి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. వీటితో ఎలా చేయాలి? మనం నెక్స్ట్ క్లాస్‌లో నేను మీకు హౌ టు క్రియేట్ ద ఫస్ట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. బట్ బిఫోర్ థట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే వీఎస్ కోడ్‌లో అండ్ ఎక్లిప్స్‌లో ఈ జార్ ఫైల్‌ని మనం ఎట్లా ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్‌లో మనం చూసాం. సెట్ క్లాస్ పాత్ చేశాం. బట్ వీఎస్ కోడ్ యూజర్స్ అయితే ఎక్లిప్స్ యూజర్ ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ 2 ఐడీస్ చాలా మంది యూజ్ చేస్తా ఉంటారు. అండ్ ఇంటెలిజే యూజర్స్ ఉంటారు. బట్ నేను ఇంటెలిజే యూజ్ చేయను. యాస్ ఎ లెర్నర్ మై సజెషన్ వీఎస్ కోడ్ యూజ్ చేయండి. లెర్నింగ్ టైమ్‌లో చాలా బాగుంటది. ఓకే. సో, వీఎస్ కోడ్‌లో ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఆల్రెడీ వీఎస్ కోడ్ నాది ఓపెన్ అయ్యి ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను ఒక న్యూ విండో తీసుకుందాం. ఓకే. అండ్
సింపుల్‌గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దామండి. లేదంటే నార్మల్ ఫైల్ తీసుకుందాం. హ్మ్. చెక్ JDBC డ్రైవర్. చెక్ JDBC డ్రైవర్ అండ్ డాట్ జావా. ఆల్ ఫైల్స్. లొకేషన్ ఏమి ఇద్దామండి? డి డ్రైవ్ ఇద్దాం. సేమ్ డి డ్రైవ్. నౌ క్రియేట్ ఫైల్. ఓకే. నౌ VS Codeలో క్రియేట్ అయిపోయిందండి. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? జస్ట్ ఎ సెకండ్. జస్ట్ ఎ సెకండ్ అండి. ప్రాజెక్ట్స్ అనేది కొంచెం లోడ్ కానివ్వండి. ఓకే. సో, ఇక్కడ మనకొస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఐడీస్‌లో వాళ్ళు ప్రాజెక్ట్ ఫార్మాట్‌లో వాళ్ళు క్రియేట్ చేసిస్తారు. ఇవన్నీ ఐడీస్ కూడా ఏఐ ఫార్మాట్‌లో నడుస్తాయి గదా! ఓకే. ఇవన్నీ మనకేం చేస్తాయంటే ఐడీస్ డెవలపర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అవే క్రియేట్ చేసి ఇస్తా ఉంటాయి కాబట్టి, ఏ ఐడీలోనే కూడా మనం ఫస్ట్ ఇనీషియల్ ఏందంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి మెకానిజం అంతా కూడా వస్తది. మనం ఏం చేద్దాం, ఒక ప్రాజెక్టే క్రియేట్ చేద్దామండి. క్రియేట్ జావా ప్రాజెక్ట్. హ్మ్. చెక్ JDBC సాల్వ్. నాట్ హియర్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఫస్ట్ నో బిల్డ్ టూల్స్ అండ్ లొకేషన్ సపోజ్ డి డ్రైవే. ఇప్పుడు మనం ప్రాజెక్ట్‌కి ఒక పేరు ఇద్దాం. చెక్ JDBC. ఓకే. డన్. నౌ క్రియేటెడ్ అండి. VS Codeలో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ లిబ్ ఫోల్డర్ వచ్చేసింది. మన దగ్గర SRC వచ్చేసింది. జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు ఇదంతా కూడా లోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫైల్ కూడా వస్తుంది మనకొకటి. బట్ దీన్ని మనం రీనేమ్ చేసుకుందాం. అదర్‌వైజ్ నో ఇష్యూ. ఈ విధంగా కూడా మనం యాప్ క్లాస్ నేమ్ ఏది ఉంటుందండి. నో ప్రాబ్లమ్. జావా ప్రాజెక్ట్స్. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. ఈ జావా ప్రాజెక్ట్స్ అని ఉంది కదా! ఇక్కడ లోడ్ అవుతుంది కదా! ఈ ప్రాసెస్ ఒక్కసారి కంప్లీట్ కానివ్వండి. మనం కంటిన్యూ చేసేద్దాం. నౌ డన్. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు జేఆర్ఈ కూడా వచ్చేసింది. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో, అండ్ రిఫరెన్స్ లైబ్రరీస్ ఏమీ లేవండి కరెంట్‌లీ. చూడండి ఇది ఎంప్టీ. బట్ జేఆర్ఈ మన దగ్గర ఉంది ఆల్రెడీ. సో, కంపైల్ టైమ్‌లో మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇది VS Code ఐడీ ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ అంతా కూడా అదే సెట్ చేస్తానని చెప్పాను కదా! అదేం చేసేసింది, ఇప్పుడు జేఆర్‌ని కూడా అదే తీసుకుంది. మన ప్రాజెక్ట్‌లో మనం రన్ చేసినప్పుడు జేడీకేని అదే అటాచ్ చేస్తుంది. జావా సి కమాండ్ అదే పాస్ చేస్తుంది. జావా కూడా అదే పాస్ చేసేస్తుంది. నౌ వాట్ వి హావ్ టు డూ? సేమ్ ప్రోగ్రామ్ ఫర్ టైమ్ సేవింగ్ మనం రాసాం కదండీ! ఇదే సేమ్ ప్రోగ్రామ్ మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుందాం. జస్ట్ ఫర్ టైమ్ సేవింగ్. ఎందుకంటే మాన్యువల్‌గా టైప్ చేయాలి అన్నా కూడా నాకు పెద్దగా టైం పట్టదు. చేయగలను. ఓకే. సేమ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూసుకుందామండి. ఓహ్ గాడ్! ఎర్రర్. చూడండి ఏమంటుంది? క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఎందుకొచ్చిందండి ఎర్రర్? జనరల్‌గా మనం ట్రై క్లాస్‌లో దాన్ని హ్యాండిల్ చేశాం కాబట్టి, క్లాస్ ఫౌండ్ కాలేదు నాకు అంటుంది మన జేడీకే. ఎందుకు? ఏ క్లాస్ ఫౌండ్ కాలేదు నీకు? com.mysql c.jdbc డ్రైవర్. ఈ క్లాస్ నాకు దొరకట్లేదు. వై యూ ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్? వై మీన్స్ ఇది ఐటీ కదండీ! ఇప్పుడు మనం దీనికి కూడా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెట్ చేయాలి కదా! మన సిస్టమ్‌లో సెట్ చేసుకున్నట్టు కదా! ఓకే. దాని కొరకే మనం ఏం చేయాలి? జావా పి అని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జావాలో ప్రాజెక్ట్స్‌లో VS Codeలో అయితే గనుక ఇక్కడ లాస్ట్‌లో వస్తుంది రిఫరెన్స్ అని. ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ప్లస్ బటన్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆ జార్ ఫైల్ ఇందాక నేను ఎక్కడ కాపీ పేస్ట్ చేశానండి? సి డ్రైవ్‌లో. సో, థిస్ ఈజ్ మై జార్. డౌన్‌లోడెడ్ MySQL జార్. ఇది అటాచ్ అవుతుందండి. జస్ట్ ఎ సెకండ్‌లో ఇది అటాచ్ అయిపోతుంది. ఓకే. వచ్చేసింది చూడండి. MySQL జార్. ఉందా అండి? కావాల్సినటువంటి అన్నీ వచ్చేసాయి మన దగ్గరికి. కామ్.సీజే ఇప్పుడు దీంట్లోనే ఈ క్లాస్ ఉంటుంది. కామ్.సీజే.jdbc డ్రైవర్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేద్దాం. డన్. వచ్చేసిందండి. డ్రైవర్ క్లాస్ వచ్చేసింది. ఈ డ్రైవర్ క్లాస్ ఎక్కడిదండి? డేటాబేస్ వాళ్ళు ఇచ్చినటువంటి డ్రైవర్ క్లాస్ ఇది. ఓకే. సో, మరొకసారి లూజ్ కపులింగ్ కూడా చూద్దామండి.
ఈ విధంగా ఎందుకండి, మనం లూజ్ కప్లింగ్ కూడా ఒకసారి చూద్దాం. లూజ్ కప్లింగ్లో లూజ్ కప్లింగ్ మనం ఏ విధంగా పర్ఫెక్ట్‌గా లూజ్ కప్లింగ్ మనం చెక్ చేసుకోవాలంటే మనకు తెలిసింది ఏంటండి, ఇంటర్ఫేస్‌లో అయితేనే గనుక మనం లూజ్ కప్లింగ్‌ని స్ట్రాంగ్‌గా, ఎఫిషియంట్‌గా ప్రమోట్ చేయొచ్చు. ఓకే. లూజ్ కప్లింగ్ మీన్స్ నథింగ్ బట్ ఒక ఇంటర్ఫేస్‌ని ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకున్నాక అదేమవుతుంది, ఇంప్లిమెంట్ చేసుకున్న క్లాస్ ఆ ఇంటర్ఫేస్‌కి చైల్డ్ క్లాస్ అవుతుంది కదా! ఈ చైల్డ్ క్లాస్‌ని గనుక మనం పేరెంట్ క్లాస్‌లో కలెక్ట్ చేసుకోగలిగితే అది లూజ్ కప్లింగ్ అవుతుంది. ఓకే. అదొకసారి చూద్దామా? ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్ క్లాస్ అనేది మనకు ఇచ్చింది డేటాబేస్ వాడు. ఓకే. మరి మన జేడీబీసీ ఏపీఐలో ఉన్నటువంటి డ్రైవర్ క్లాస్ దీన్ని గనక కలెక్ట్ చేసుకోగలిగింది అనంటే లూజ్ కప్లింగ్ ప్రమోట్ అయినట్టే కదండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం డౌన్లోడ్ చేసుకున్న జార్ ఫైల్ కరెక్టే కదా అన్నట్టు. ఓకే. కన్ఫర్మేషన్ కొరకు ఒకసారి మనం చూద్దాం. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్, ఇది మన జేడీబీసీ డ్రైవర్. ఓకే. ఇదొక క్లాస్. నౌ మనకు కావాల్సింది ఏంటంటే న్యూ కామ్ డాట్ జేడీబీసీ కామ్ డాట్ మైఎస్క్యూఎల్ ఫోల్డర్లో ఉంది. అండ్ దట్టు ఎక్కడ ఉంటుందంటే సీజేలో ఉంటుంది. నేను డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జేడీబీసీ డాట్ జస్ట్ సెకండ్ డ్రైవర్, జేడీబీసీ డాట్ డ్రైవర్. ఓకే. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్. DRIVER. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్. రైట్. చూడండి, ప్రమోట్ అవుతుందండి. నేను కొంచెం జూమ్ కూడా చేస్తాను దీన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ డ్రైవర్ ఇది ఎక్కడదండి, నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తాను. చైల్డ్ క్లాస్ డ్రైవర్ ఫ్రమ్ database jar file collected in parent class of JDBC API. పేరెంట్ క్లాస్ ఏదండి, ఇది. ఓకే. నేను ఇక్కడ మీకు చూపెట్టిన విధంగా దీనికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి డేటాబేస్ వాళ్ళు కదా. జేడీబీసీ ఏపీలో ఉన్నటువంటి డ్రైవర్ క్లాస్కి డేటాబేస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలి దాన్ని. క్లియర్, ఇది క్లాస్ కాబట్టి ఎక్స్టెండ్ చేయాలి. మరి ఎక్స్టెండ్ చేశారా వాళ్ళు? ఎక్స్టెండ్ చేసి మరొక క్లాస్ ఇచ్చారా? అవును, ఇచ్చారు. ఏది? అది. ఇది క్లాసెస్ నేమ్ సేమ్ అండి. ఇది జేడీబీసీ ఏపీఐ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్, ఇది జేడీబీసీ ఏపీఐ, ఇది ఒక క్లాస్, డ్రైవర్ క్లాస్. అండ్ కామ్ డాట్ మైఎస్క్యూఎల్ సి డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్, ఇది ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఇదేంటండి, ఇది డేటాబేస్ డ్రైవర్. ఓకే, డేటాబేస్ వెళ్ళి ఇచ్చినటువంటి డ్రైవర్. ఇది ఇంప్లిమెంటేషన్ ఇచ్చిందా లేదా ఒకసారి చూద్దామా. చూడండి. ఓకే, నేను ఓపెన్ చేసాను చూడండి. పబ్లిక్ క్లాస్ డ్రైవర్ ఎక్స్టెండ్స్ నాన్ రిజిస్టర్డ్ డ్రైవర్. ఓకే. అండ్ ఇంప్లిమెంటింగ్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్. ఓకే, ఎక్స్టెండ్ అయింది కదండి. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు కదా. డ్రైవర్, వెరీ సింపుల్. ఒకసారి దీన్ని రన్ చేసుకుంటాం. చూడండి, వచ్చిందా మనకు ప్రింట్అవుట్, హ్యాష్ కోడ్ వచ్చిందా చూడండి. ఓకే. సో దట్ మీన్స్ డ్రైవర్ మన దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమేమి కావాలండి, కనెక్షన్ ఇంటర్ఫేస్ అండ్ స్టేట్మెంట్ అండ్ రిజల్ట్ సెట్. క్లియర్, ఇది మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. అండ్ జస్ట్ సెకండ్, లెట్ మీ చెక్ ద టైం. ఓకే, ఇంకొక 4 minutes వీ కెన్ ట్రై. సో ఇది మనం విఎస్ కోడ్లో డ్రైవర్ క్లాస్ని లోడ్ చేసుకోవడం. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఒకసారి ఎక్లిప్స్లో కూడా చూపెట్టేస్తానండి, ఎందుకంటే కొందరు ఎక్లిప్స్ యూజర్స్ కూడా ఉంటారు. ఐడి మీరు ఏదైనా యూజ్ చేయండి, బట్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఐ సజెస్ట్ విఎస్ కోడ్. దట్ ఈస్ మై సజెషన్, నా సజెషన్ అండి. బట్ మీరు ఫెమిలియర్ ఆల్రెడీ విఎస్ కోడ్ వాడుతున్నారు, లేదా మీరు ఎక్లిప్స్ వాడుతున్నారు ఎప్పటి నుంచి అంటే డోంట్ చేంజ్ ఇట్, మీరు విఎస్ కోడే వాడండి. ఒకవేళ మీకు విఎస్ కోడ్లో నేను రాసే విఎస్ కోడ్లో ఉన్నటువంటి కోడ్ ఏదైనా మీకు ఎక్లిప్స్లో రన్ కావట్లేదు అంటే మీరు నాకు జస్ట్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేను దానికి మీకు సొల్యూషన్ అటాచ్ చేసి ఇస్తాను. హ్మ్. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ పని చేద్దామండి. ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకుందాం. డి డ్రైవ్‌లోనే దీన్ని రీనేమ్ చేసుకుందాం ఫోల్డర్‌కి. హ్మ్. బీసీ జస్ట్ ఎ సెకండ్. జేడీబీసీ చెక్ ఎక్లిప్స్. ఓకే. ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుందాం. అండ్ ఎక్లిప్స్ కూడా ఇఫ్ పాసిబుల్ ఓల్డ్ యూజర్స్ మీరు ఒకవేళ ఎక్లిప్స్ కొంచెం డౌన్‌గ్రేడెడ్ వెర్షన్ వాడుతున్నారైతే గనుక ఐ సజెస్ట్ అప్‌డేటెడ్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎస్పెషల్లీ 2312 ఇది స్టేబుల్ వెర్షనే అండి. అండ్ లెట్ అస్ చెక్ మై ప్రాజెక్ట్ వేర్ ఇట్ ఈస్. డి డ్రైవ్‌లో చేశాం కదా! జేడీబీసీ చెక్ ఎక్లిప్స్ సారీ జేడీబీసీ చెక్ ఎక్లిప్స్. దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మనం ఇప్పుడు ఎక్లిప్స్‌ని రన్ చేద్దాం. ఎక్లిప్స్ కొంచెం టైం పడుతుందండి. జస్ట్ లెట్ ఇట్ ఓపెన్. కోడింగ్ పార్ట్ అనేది మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే. హ్మ్. మనం ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుందామండి. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జావా. జావా ఎన్విరాన్మెంట్ మనకిప్పుడు చాలు. రైట్. ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాము. ప్రాజెక్ట్ నేమ్ సపోజ్ సేమ్ జేడీబీసీ చెక్. అండ్ నేను వాడుతుంది జేడీకే 17 కాబట్టి నాకు జేడీకే 17 కావాలి. అండ్ నెక్స్ట్ సోర్స్ ఫోల్డర్ కావాలి. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ డన్. గుడ్. డన్. నౌ ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసుకుందాం సోర్స్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. విఎస్ కోడ్‌లో వచ్చింది కదండీ మనకు ఆల్రెడీ డిఫాల్ట్ ఫైల్ ఒకటి ఇస్తారు వాళ్ళు ఎగ్జాంపుల్‌గా. దీన్ని మనం యూజ్ చేయకుండా చేయొచ్చు లేదంటే లేదు. ఓకే. సేమ్ కోడ్. నేను దీన్ని కొంచెం జూమ్ చేస్తానండి. సేమ్ కోడ్ మనం కాపీ పేస్ట్ చేసుకుందాం జస్ట్ ఫర్ టైమ్ సేవింగ్. ఎక్లిప్స్ జస్ట్ ఎ సెకండ్. ఇదంతా మనకు వద్దండి. జస్ట్ మనం లూజ్ కప్లింగ్ మోడల్‌లో డ్రైవర్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం అంతే. ఈ క్లాస్ ఓహ్ షిట్. జస్ట్ ఎ సెకండ్. ఇది ఎక్లిప్స్‌లో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. లెట్ మీ కరెక్ట్ ఇట్. అంతే అండి. ఒక్కసారి ఎక్లిప్స్‌లో ఇంటిగ్రేట్ చేసుకున్నాక మన వర్క్ డన్ అన్నమాట. నెక్స్ట్ మనం డైరెక్ట్ ఆపరేషన్స్‌లోకి వెళ్ళిపోవచ్చు. వాట్ హ్యాపెండ్ టు ది లాస్ట్ టైమ్? ఓకే.
సేమ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఐడీ ఆల్రెడీ చూపిస్తుంది. ఈ ఐడీస్ అనేవి ఇంటెలిజెంట్ కదా! కంపైల్ కాకముందే అవి చెప్పేస్తాయి మిస్టేక్. ఇక్కడ చూడండి ఆల్రెడీ క్లాస్ లేదంటుంది. ఈ ప్యాకేజ్‌లో లేదు ఈ క్లాస్ అని అంటుంది. ఓకే. సో, మనం ఎక్లిప్స్‌లో ఏ విధంగా తీసుకోవాలి? వెరీ సింపుల్. ఓకే. డిఫాల్ట్ ప్యాకేజ్. ఇక్కడ క్లాస్ లేదండి. ఒక పని చేద్దాం. ఇదంతటిని మనం కాపీ చేసుకుందాం. అదర్‌వైస్ కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఏం పేరు ఇచ్చానండి? జేడీబీసీ చెక్. ఓకే. రైట్ క్లిక్ న్యూ JDBC పేస్ట్ చేసుకున్నాం. ఇది మనకు అవసరం లేదు. అండ్ మెయిన్ మెథడ్ ట్రై క్యాచ్. ఓకే. మనకు ఒక మెయిన్ మెథడ్ కావాలి కదండి. కోడ్ అంతా కూడా మనకు మెయిన్ మెథడ్లో మనం దీన్ని కాపీ చేసుకుందాం. జస్ట్ సెకండ్. నౌ డన్. ఇంకేమన్నా ద టైప్ JDBC state is already defined. దీన్ని సేవ్ చేసుకున్నామండి. ఫస్ట్ ఒకసారి మనం SQL జార్ని మనం ఇన్సర్ట్ చేయడం చూద్దాం. JDBC చెక్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ పైన ఎప్పుడైనా కూడా మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్ట్ పైన నేమ్ పైన క్లిక్ చేయండి. రైట్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ మనకు బిల్డ్ పాత్ అని ఒక ఆప్షన్ వస్తుంది. బిల్డ్ పాత్లో మీరు కాన్ఫిగ్యూర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళాలి. ఓకే. కాన్ఫిగ్యూర్ బిల్డ్ పాత్లో ఇక్కడ ఆల్రెడీ మీకు JDBC ఉంది. ఇక్కడ లైబ్రరీస్ చూడండి. ఓకే. లైబ్రరీస్లో క్లాస్ పాత్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే. మన క్లాస్ పాత్ స్టార్టింగ్లో కమాండ్ ప్రాబ్లం ఏ విధంగా సెట్ చేసామో సేమ్ సెట్టింగ్ ఇక్కడ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో యాడ్ లైబ్రరీ. జస్ట్ నౌ క్లాస్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ లైబ్రరీ. యాడ్ లైబ్రరీలో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? యూజర్ లైబ్రరీ. ఎందుకంటే మనం ఓన్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి యూజర్ లైబ్రరీ. ఆఫ్టర్ సెలెక్టింగ్ యూజర్ లైబ్రరీ, జస్ట్ క్లిక్ ఆన్ చూడండి యూజర్ లైబ్రరీ మళ్ళీ బ్యాక్ అంటున్నాను చూడండి. యూజర్ లైబ్రరీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ యూజర్ లైబ్రరీస్ అగైన్. నో ఇక్కడ న్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. లైబ్రరీ పేరు ఏమి పెట్టుకుందామండి? మై డాట్ SQL సపోజ్ జార్. ఓకే. ఓకే. అండ్ జార్స్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ జార్స్ అని ఉంది అనమాట. యాడ్ జార్స్ అంటే లోకల్లో ఉంది. ఇప్పుడు మనకు ఇది నాన్ లోకల్ కదా, మన సిస్టంలో ఉంది. యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. ఏదండి ఇందాక జార్ నేను కాపీ చేసాను C డ్రైవ్లో కదా. సెలెక్ట్ ఓపెన్. ఓకే. ఇక్కడ జార్ వచ్చేసింది చూడండి. MySQL కనెక్టర్ జార్ అండ్ దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? అప్లై అండ్ క్లోజ్. అగైన్ ఇక్కడ కూడా ఫినిష్. అగైన్ ఇక్కడ కూడా అప్లై. క్లియర్. అప్లై అన్నాక నెక్స్ట్ ఇంకో చిన్న సెట్టింగ్ మనం చేయాల్సి ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ టూల్స్ DEV అని టైప్ చేయండి. డిప్లాయ్మెంట్ అసెంబ్లీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని సెట్ చేయాలి. DEP. డిప్లాయ్మెంట్ అసెంబ్లీ. ఓకే. మనం జావా ఐడి జావాలో తీసుకున్నాం కదా, అందుకే అటు రావట్లేదు. ఫస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. రాలేదంటే మనం దీన్ని మళ్ళీ JWలోకి కన్వర్ట్ చేసుకుందాం మన ప్రాజెక్ట్ని. జస్ట్ ఫర్ ఒకసారి దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి మనం ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయో చూద్దాం. జావా అప్లికేషన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ దీన్ని రన్ చేద్దాం మనం. ఓకే. సక్సెస్ఫుల్. ఓకే. అవుట్పుట్ వచ్చిందా చూడండి. నేను మళ్ళీ ఇంకోటి కాపీ చేస్తాను చూడండి. అగైన్ రన్. క్లియర్. డ్రైవర్ క్లాస్ వచ్చింది. ఇది ఈ విధంగా మనం ఎక్లిప్స్లో డ్రైవర్ని అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఓకే. క్లాస్ పాత్ ఈ విధంగా సెట్ చేస్తాం. VS కోడ్లో అయితే కనుక ఈ విధంగా ఇక్కడ జావా ప్రాజెక్ట్స్లో నుంచి అటాచ్ చేసుకుంటాం అనమాట. ఓకే. నో సెట్టింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఐడి VS కోడ్ లేదా ఎక్లిప్స్లో మనం ఆపరేషన్స్ అనేది ఇప్పుడు పర్ఫామ్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. అండ్ మనం ఏం చేసామంటే జార్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జార్ మన దగ్గర ఉంది. మనం MySQLతో వర్క్ చేస్తున్నాం కాబట్టి MySQL జార్ ఏదైతే ఉందో మన దగ్గర ఉంది. ఓకే. దాన్ని మనం మన ఐడీస్లో కూడా సెట్ చేసుకున్నాం. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏముంటుందండి? ఇప్పుడు డ్రైవర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, వచ్చేసింది జార్ ఫైల్లో నుంచి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కనెక్షన్ ఆబ్జెక్ట్. ఇదేం చేస్తుందండి? రోడ్ క్రియేట్ చేస్తుంది అండ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అన్నది
ఓకే. మనకు వెహికల్‌లా పనిచేస్తుంది. రిజల్ట్ సెట్ అనేది ప్యాక్ చేసుకుంటా వస్తుంది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం? కనెక్షన్ ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. బట్ బిఫోర్ దట్ నేనేం చేస్తాను అంటే కనెక్షన్ క్రియేట్ చేసుకుంటాము. ఓకే. డేటాబేస్‌లో మనం వర్క్ చేయాలి కాబట్టి. ఓకే. బట్ బిఫోర్ దట్ ఒకసారి నేనేం చేస్తానంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియో మీకు ఆహ్, యాక్చువల్‌గా ఫస్ట్ డేటాబేస్‌లో ఏ విధంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కొంచెం మీకు అది కూడా ఐడియా ఉండాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మీకు వర్క్ బెంచ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎలా దాన్ని డౌన్‌లోడ్ చేయాలి? ఏ విధంగా వర్క్ చేయాలన్నది. ఓకే. అంటిల్ దెన్ విల్ మీట్. ఓకే. ఈ వీడియోనైతే మీరు కరెక్ట్‌గా చూడండి. జార్స్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ట్రై టు రన్ దెమ్. ఓకే. ఇఫ్ నాట్ ఒకవేళ సక్సెస్‌ఫుల్‌గా మీకు ఏమి ఎర్రర్స్ వస్తున్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. అంటిల్ దెన్ బై.